వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోని తీసుకున్నా సినిమా మొదలు పెట్టారంటే రిలీజ్ చేయడానికి కనీసం 2 ఏళ్లు టైం తీసుకుంటారు. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి అంత వెయిటింగ్ తప్పదు. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటున్నాడు ఓ కోలీవుడ్ స్టార్. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేసేస్తా అంటున్నాడు. విజయ్ కోలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్. లాస్ట్ ఇయర్ లియో చేస్తే బ్లాక్ బస్టర్ అయింది. 500 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే వెంకట్ ప్రభు గోట్ మూవీని అనౌన్స్ చేశాడు. అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ లో ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. విజయ్ 68 రిలీజ్ కాకముందే కార్తిక్ సుబ్బరాజుతో ఓ సినిమా చేయడానికి ఇళయ దళపతి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పిజ్జా, జిగర్ తాండా లాంటి సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించిన కార్తిక్ ఇటీవలే జిగర్ తాండా XX తో మరో సక్సెస్ ని అకౌంట్ లో వేసుకున్నాడు. ఇప్పుడు విజయ్ కోసం ఓ డిఫరెంట్ స్టోరీ రెడీ చేశారట. ఇప్పటికే కథ చర్చలు ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. అలాగే యానిమల్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగాతో ఓ మూవీ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారట. దీన్ని RRR నిర్మాత DVV దానయ్య నిర్మించబోతున్నట్లు ఇన్సైడ్ వర్గాల టాక్. మొత్తానికి సినిమాకి మధ్య ఏమాత్రం గ్యాప్ లేకుండా జాగ్రత్త పడుతున్నాడు విజయ్. తక్కువ టైంలో జెట్ స్పీడ్ తో ఎక్కువ సినిమాలు చేసేలా క్రేజీ లైనప్ ని సెట్ చేసుకుంటున్నాడు. హీరోయిన్ కి తాటికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి. గ్లామర్ షోతో పాటు క్రేజీ ఆఫర్స్ ని అకౌంట్ లో వేసుకుని మ్యాజిక్ తెలియాలి. అప్పుడే కెరియర్ లో జోష్ పెరుగుతుంది. ప్రెజెంట్ ఇలాంటి జాక్పాట్ ని కొట్టేసింది ఓ నార్త్ బ్యూటీ. 2023కి పూర్తిగా బ్రేక్ ఇచ్చిన తను ఇప్పుడు ఒకేసారి 4 సినిమాలని రిలీజ్ కి రెడీ చేస్తోంది. వాణి కపూర్ బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న లేడీ. శుద్ధ దేశీ రొమాన్స్ తో హిట్ కొట్టింది. బేఫిక్రేతో ట్రెండ్ బెండు తీసింది. అయినా తన కటౌట్ హైలైట్ అవ్వలేదు. వార్ సినిమా బ్లాక్ బాస్టర్ అయినా తనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఇక లాస్ట్ ఇయర్ చేసిన సంషేరా తన కెరియర్ కి ప్లస్ అవుతుంది అనుకుంటే అస్సలుకే ఎసరొచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 60 కోట్ల వసూలుని రాబట్టలేకపోయింది. రణబీర్ కపూర్, సంజయ్ దత్తులు కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీ అయినా వాణి కపూర్ మాత్రం అడ్డంగా బుక్ అయింది. 2023లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయింది. 2023కి బ్రేక్ ఇచ్చిన వాణి కపూర్ ఇప్పుడు క్రేజీ లైనప్ ని సెట్ చేసుకుంది. తన నుంచి రాబోతున్న సినిమాల గురించి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిందంటే ఎంత కసగా ఎదురు చూస్తుందో గెస్ చేయొచ్చు. 2024లో ఈ లేడీ 4 భిన్నమైన సినిమాలు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇందులో ఒకటి అజయ్ దేవగన్ తో చేస్తున్న రైడ్ 2 కాగా మరొకటి సోనాలి రతన్ తెరకెక్కిస్తున్న శర్వగున్ సంపన్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది. అలాగే మండాల మర్డర్స్ తో OTTలోకి అడుగు పెడుతున్న వాణి కపూర్ మరో భారీ బడ్జెట్ మూవీకి ఓకే చెప్పినట్లు తెలిపింది. త్వరలో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది. మొత్తానికి 2024లో క్రేజీ లైనప్ తో భారీ ట్రీట్ ని ప్లాన్ చేసింది వాణి కపూర్. మరి ఈ 4 సినిమాలు ఈ బ్యూటీ కెరియర్ కి ఎంతవరకు ప్లస్ అవుతాయో చూడాలి.